శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. పిల్లల పెంపకం విషయంలో రామాయణం ఏం చెప్తున్నది తెలుసుకుందామా? శ్రీరాముడు సీతాదేవి నగలని లక్ష్మణుడికి చూపించి, ఇవి మీ వదిన కేయూరాలే కదా, ఒకసారి నువ్వు కూడా గుర్తుపట్టు అంటే, అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా, ఓ అన్నా, వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలు గాని, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నేను ఎరుగను. కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తుపట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్య నమస్కారం చేస్తాను కాబట్టి. పరస్త్రీని కనులెత్తి చూడని సంస్కారం. అసలు ఆడవారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి? ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడి నుండి వచ్చింది? తల్లి సుమిత్రాదేవి పెంపకం. రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెబుతుందో తెలుసా? రాముణ్ణి దశరథుడనుకో, సీతను నన్ననుకో, అడవిని అయోధ్య అనుకో, హాయిగా వెళ్ళిరా నాన్నా అని చెప్పింది. ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టి లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు. చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తల ఉంచుకుని మాట్లాడిన అద్భుత శీల సౌందర్యం లక్ష్మణస్వామిది. నేడు ప్రతి తల్లి తెలుసుకోవలసిన సత్యం ఇది కదా. పిల్లలను ఈ విధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డ అయినా ఎందుకు బాధపడుతుంది? నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటాయి? బంగారు తల్లుల జీవితాలు ఎందుకు చిదిమివేయబడతాయి? రామాయణం, రామకథలు విరివిగా ప్రచారం చెయ్యండి. పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో, స్త్రీలతో ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.